అంటే ఇవాళ నిరుద్యోగము కంటే కూడా ఇవాళ బిజినెస్ మ్యాన్స్ని ఎక్కువ తయారు చేసే ప్రయత్నం ఇవాళ నరేంద్ర మోడీ గారు ఆ చేస్తారు. విషయంలో సక్సెస్ అయ్యారనుకోవచ్చా? సక్సెస్ అవుతాం, ఖచ్చితంగా సక్సెస్ అయినాం కూడా. ఓకే, అంటే ఈ ముద్రా లోన్స్ ఇవ్వడము ఇవాళ ఎంకరేజ్ చేయడము, ఇవాళ ఇక్కడ కూడా మధ్యలో ఒక బ్రోకర్ లేకుండా డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్కి ఇవాళ ఒక వ్యవస్థ నడుస్తున్నది. ఓకే, అండ్ సరే దేశంలో పక్కన పెడితే రాష్ట్రంలో ఏ విధంగా ఉందన్న భారతీయ జనతా పార్టీ? ఎంతసేపటికి బీజేపీ తెలంగాణలో రాదు, బీజేపీ కేవలం హిందుత్వం ఎజెండాతో వస్తుంది, బీజేపీ జై శ్రీరామ్ అనే నినాదంతో ఓట్లు కూలగొట్టాలని చూస్తుంది అని చెప్పేసి ఎంతసేపటికి 3 విమర్శలు చేస్తుంటారు. సో బీజేపీ తెలంగాణలో ఎంట్రీ ఉండదా? బీజేపీ ఇవాళ తెలంగాణ ఎంట్రీ ఉండదా అంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వచ్చేది భారతీయ జనతా పార్టీ సర్కార్. ఇది ప్రతిసారి అంటూనే ఉన్నారన్న మీలాంటి కార్యకర్తలు, మీలాంటి నాయకులు. సరే అంటే ఇప్పుడు అంటున్నారంటే ఒకటి లాస్ట్ టైము మనం చూసినాము, కొద్దిగా తేడా మనం అనుకున్నాం కానీ రాలేకపోయాం. ఓకే, కొద్దిగా డిస్టర్బెన్స్ వల్ల కొద్దిగా ఏంటంటే ఈ యొక్క హామీలు ఇవాళ మనం రేవంత్ రెడ్డి గారిని చూసుకున్నట్టయితే ఇవాళ తులం బంగారం ఇస్తున్నారు. ఎవరికి ఇచ్చిన తులం బంగారం? ఇవాళ మహిళలకు స్కూటీలు ఇస్తున్నారు, మహిళలకు స్కూటీలు కూడా లేవు. ఇవాళ పింఛన్లు నేను పెంచుతా అన్నాడు, రైతు బంధు నేను పెంచిస్తా అన్నాడు. కానీ ఆయన ఒక 6 గ్యారంటీలే ఇప్పటివరకు కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితి. ఓకే, అయితే కేవలం రేవంత్ రెడ్డి గారు సొంత ఎజెండాతో రాలేదు, కేవలం ఈ 6 గ్యారెంటీలు మోసపూరిత హామీలతో వచ్చిందంటారు. అంతే. ఇప్పుడు ఒకవేళ అలాంటి హామీలు మీరు ఇస్తే మీకు కూడా వేసేటారా? మీరు కూడా తులం బంగారం ఇస్తాం, స్కూటీలు ఇస్తాం, 2500 ఇస్తాం, 4000 పెన్షన్ 6000 చేస్తామంటే మీకు కూడా వేసేటోళ్ళ ఓట్లు? ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఒక ఎజెండా, ఒక సిస్టమ్. నేనేమంటున్నా, ఒకవేళ మీరు అట్లాంటి హామీలు ఇస్తే మేము ఒకవేళ మేము ఇచ్చినట్టయితే మేము ఖచ్చితంగా చేస్తాం. ఇవాళ మా ప్రభుత్వం దేశంలో ఎన్ని రాష్ట్రాల్లో మీకు తెలిసిందే. ఇవాళ అక్కడ ఇట్లా నడుస్తున్నది అంటే ఈ ఫ్రీ హామీలు ఇచ్చి వీళ్ళని బద్దకస్తులను చేసి ఏదో చేయాలని కాదు. ఇప్పుడు ప్రభుత్వము మనము రన్ చేయాలంటే అనేక సంబంధించినటువంటి ఒక సిస్టమేటిక్ వేగా అది రన్ అవుతే అది కూడా దానికి పద్ధతి. సరే, మీరు అధికారం కోసం కొన్ని హామీలు ఇవ్వచ్చు కదా, ఏమన్నా ప్రజలు ఏమైనా అడుగుతున్నారా? ఇప్పుడు ఏమన్నా రేవంత్ రెడ్డి గారిని వెళ్ళి నాకు ఎందుకు 2500 ఇస్తలేమని చెప్పేసి ఏం అడుగుతలేరు కదా. అధికారం కోసం మీరు అప్పుడప్పుడు అంటుంటారు మీరే రాముడు. ఒక్కొక్కసారి మేము అధికారంలోకి వస్తే మా నాయకులు చెప్పినటువంటిది ఏంటంటే ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టాన్ని మారుస్తాం. ఇవాళ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద 50% SC ST బీసీలకు ఇవాళ రిజర్వేషన్ ఇవి ఇవ్వాలి 50%. కానీ ఇవాళ ఇక్కడ కూడా అది ఇంప్లిమెంట్ కావాలి. ఇవాళ ఢిల్లీలో ఇంప్లిమెంట్ అవుతుంది, మన రాష్ట్రాలలో ఇంప్లిమెంట్ కావాలి. ఇవాళ కార్పొరేట్ విద్యా సంస్థలు ఎక్కడ కూడా ముక్కు పిండి అలా డబ్బులు వసూలు చేసి ఇవాళ ఒక ఆయన సంపాదించే జీతంలో 80% ఇవాళ ఫీజులు కట్టే పరిస్థితి లేదు. అదే అన్న నేనేమంటున్నా, అధికారం కోసం మీరు కూడా కొన్ని ఉచిత హామీలు ఇవ్వచ్చు. మేము చెప్తున్నాం కదా, ఒకవేళ ఇస్తే మాత్రం నెరవేరుస్తారు. విద్య వైద్యము ఖచ్చితంగా మా భారతీయ జనతా పార్టీ నుంచి ఉంటుంది. వేరే వాళ్ళు కూడా ఇదే అంటున్నారు, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాం. ఇస్తలేరు కదా, వచ్చిన వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని చూసినాము, కేజీ టు పీజీ అన్నారు కేసీఆర్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని చూసినాం, కేసీఆర్ ని చూసినాం, వాళ్ళు ఇచ్చినారా? ఇవాళ భారతీయ జనతా పార్టీని గెలిపి మీరు ఇంత నిజాయితీగా ఉంటే ఓట్లు వేయరు కదా నా జనాలు. సరే మేము ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాం, ఫ్రీ అంటే హెల్త్ ఇస్తామంటే జనాలు వెయ్యరు కదా మీకు. ఇయర్ అంటే ఖచ్చితంగా 2 పార్టీలు చూసారు కదా, 3వ ఆప్షన్ అయితే మేమే కదా, మీరే. ఇప్పుడు 2 పార్టీలకు అవకాశం ఇచ్చారు ప్రజలు. భారతీయ జనతా పార్టీ కూడా అవకాశం ఇచ్చి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో లేదు బీజేపీ వస్తే ఏదో కులాలు మతాలకి అది పెట్టేస్తుంది, తర్వాత దేశం అంతా ఢిల్లీకి అదైపోతుంది. లేకపోతే బీజేపీ వచ్చినా కూడా మతం పేరుతోటి తప్ప అభివృద్ధి ఏమి ఉండదు అని చెప్పేసి అంటుండే. నిజమేనా? సరే, మిమ్మల్ని నేను అడుగుతున్నాను, ఒకవేళ బీజేపీ వచ్చింది కదా, మరి ఇక్కడ కూడా గొడవలు కానీ ఇక్కడ అయినాయా? ఇన్ని రాష్ట్రాలలో అధికారం ఉన్నాం, ఇక్కడ నా గొడవలు అయినాయా? చెప్పండి, మీరే చెప్పండి. అది మన ప్రజల వద్దకి తీసుకెళ్లడంలో బీజేపీ ఏమైనా ఫెయిల్యూర్ అవుతుందా? ఇక్కడ కూడా ఫెయిల్యూర్ లేదు. కాకపోతే ప్రజలు ఈసారి మాత్రం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా ఇవాళ భారతీయ బీజేపీలో ఏమైనా కలలు అంటుర్రా నెక్స్ట్ మీరే వచ్చేస్తారు 2029 మీరే అని బాండ్ పేపర్ మీద ఏమన్నా రాసించారా? కలలు అనేది ఏం లేదు. మేమేం రేవంత్ రెడ్డి దాకా బాండ్ పేపర్లు పట్టుకొని మేము హామీ ఇచ్చినామా, మేము అట్లా మోసం చేయాల్సిన అవసరం లేదు. ఇలా ప్రజలు తెలుసుకున్నారు. ఇవాళ కేసీఆర్ అదే ఉన్నాడు, కేసీఆర్ నమ్మితే కేసీఆర్ ఇలా మనం తెలంగాణ ఉద్యమంలో మనం ఎంతో చేసుకొని తెలంగాణ వాళ్ళకు ఉంటుందంటే అంతా ఆంధ్రోలు కాలేజీలో ఆంధ్రోలు కాంట్రాక్టర్లు ఇష్యూ.
తర్వాత రేవంత్ రెడ్డి కూడా అదే దారిలో పోతున్నాడు. ఇవాళ స్కాలర్షిప్లు రాక చాలా మంది విద్యార్థులు చాలా పరిస్థితి ఘోరంగా ఉన్నది. అన్న. వేల కోట్ల రూపాయల స్కాలర్షిప్లు పెండింగ్ లో ఉన్నాయి. ఇవాళ వాడు ఇంజనీరింగ్ కావచ్చు, లేకపోతే ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని సర్టిఫికేట్ కావాలన్నా కూడా ఇవాళ సర్టిఫికేట్ లేని పరిస్థితి. ఇవాళ విద్యార్థి, తల్లిదండ్రులు, అదేవిధంగా మేనేజ్మెంట్ కూడా ఇన్ని లక్షల రూపాయలు మాకు పెండింగ్ ఉన్నాయి, మేము ఇవ్వలేనటువంటి పరిస్థితి అని ఇవాళ 3 డిపార్ట్మెంట్లు ఇవాళ నష్టపోతుంది. అది కూడా మనం గ్రహించాలి. ఓకే అన్న. సో ఇంతకుముందు అన్న యశ్పాల్ అన్న అంటే దిల్సుఖ్నగర్లో కావచ్చు, ఎల్బీనగర్లో ఏబీవీపీ ఒక బ్రాండ్ అన్న. ఏదైనా పెద్ద కొట్లాట అయిందంటే యశ్పాలే కారణం, ఏదైనా అయిందంటే యశ్పాలే కారణం. అంతటి బ్రాండ్ విద్యార్థి సంఘాల్లో ఉన్నటువంటి యశ్పాల్ ఈరోజు ఇంత కాముగా ఉండడానికి రీజన్ ఏమైనా ఉందా అన్న? సైలెంట్గా ఉన్నారా, మళ్ళీ అదే పాత పోరాట లక్షణాలు ఉన్నాయి? విద్యార్థి దశలో అంటే అప్పుడు విద్యార్థి దశలో ఉన్నటువంటి స్పిరిట్, ఆ ఉద్యమాలు, విద్యార్థికి ఏమైనా సమస్యలు ఉంటే ఇమీడియట్ గా పోయి స్పందించడము, అట్లా స్పీడు. ఇక్కడ పార్టీకి వచ్చేసరికి ఏంటంటే ప్రజల్లో ఉంటాం కాబట్టి కొద్దిగా ప్రజలు చూసి మనం నడికే ఉంటది. సో అది బాగుంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అనేది ఉంటది కదా, అట్లానే. అంటే అప్పుడు బాగుండేనా, ఇప్పుడు బాగా అనిపిస్తుంది? అప్పుడే బాగుంటుండే, అంటే అప్పుడే బాగుండే. ఓకే, విద్యార్థి పరిషత్లో ఉన్నప్పుడు ఉండే అదే. ఇక్కడ కూడా కంటిన్యూ అయితే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అదే దూకుడు ఉంటుంది. ఖచ్చితంగా ప్రజల సమస్యల మీదనే మేము పోరాటం చేస్తాం. సో మరి అప్పటి నుంచి కాషాయ జెండా కావచ్చు, జాతీయ భావాలను నమ్ముకున్నటువంటి వ్యక్తికి ఎందుకు భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు ఆదరిస్తలేదు? టికెట్ విషయంలో కూడా 16లో 20లో పక్కన ఎందుకు పెట్టింది అనుకోవచ్చు? అంటే 16లో అలయన్స్ అయింది, టీడీపీ అలయన్స్ తోటి మహేందర్ గౌడ్ గారికి ఇవ్వడం జరిగింది. తర్వాత 20లో అప్పుడు ఇస్తానని చెప్పి తర్వాత వేరే వ్యక్తిని తీసుకురావడం జరిగింది. సరే, కుటుంబంలో కొన్ని ఉంటాయి, చిన్న ఉంటాయి, చదువుకుంటాయి. కానీ ఈసారి మాత్రం భారతీయ జనతా పార్టీ నుంచి ఖచ్చితంగా నేను ఉంటాను. ఈసారి పార్టీ కూడా నాకు హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఖచ్చితంగా నాకు ఈసారి హామీలు ఏముందన్న, రేపు పొద్దుగాల మీకన్నా ఎవరైనా తోపు లీడర్ వస్తే వాళ్ళకి ఇచ్చేసింది అనుకోండి, ఏం పరిస్థితి మళ్ళీ? ఆర్గనైజేషన్ మనం ఏముంది, ఆర్గనైజేషన్ లైన్లో ఉండి మనం ఏదో అంటే మనం ఏంటంటే ఇవాళ ఒక రామన్న, గోపన్నను ఇలాంటి వాళ్ళని, అదే చంద్రారెడ్డి ఇలాంటి ఆదర్శం తీసుకున్నది. మనం భారతీయ జనతా పార్టీకి వస్తే ఇలా గుండెగొని మైసయ్య గౌడ్ గారు, మహేందర్ గౌడ్ గారు, నందరాజ్ గౌడ్ గారు, ఇట్లాంటి వాళ్ళు మన భారతీయ జనతా పార్టీ కావచ్చు, మన జాతీయవాదులు ఇవాళ నక్సలైట్ల చేతిలో, అదేవిధంగా ఐఎస్ఐ తీవ్రవాదుల చేతిలో ఇవాళ చనిపోయినటువంటి వాళ్ళని చూసి ఆదర్శంగా మనం పార్టీలోకి వచ్చినాం. మనం కూడా మన దేశం కోసం, మన ధర్మం కోసం ఏదో చేయాలని